నమస్తే అండి. వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. వర్షాకాలంలో అయినా, చలికాలంలో అయినా మనందరి ఇళ్లలో తరచుగా చేసుకునే మిరియాల చారు రెసిపీని చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని కొద్దిగా చింతపండును నానబెట్టుకోవాలి. చింతపండును పులుపుని బట్టి తీసుకోవాలండి. ఇక్కడ నేను బాగా పుల్లగా ఉన్న చింతపండును తీసుకున్నాను కాబట్టి కొద్దిగానే వేసి నానబెట్టుకుంటున్నాను. దీనిని ఒక పక్కన పెట్టేసి తర్వాత ఒక రోల్ని తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును ఇందులో వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జులో సరిపడినన్ని నీళ్ళను వేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకున్నాను. ఈ నీళ్ళల్లో ముందుగా దంచిపెట్టుకున్న మిరియాల ముద్దను వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారాన్ని వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను మిరియాల చారు మంచి కలర్లో కనిపించడం కోసం కొద్దిగా కారాన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బౌల్ని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజల్ని వేసి వేగనివ్వాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్న మిరియాల రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చారు ఉడుకుపట్టిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ముందు నేను మిరియాలను దంచుకునేటప్పుడు మాత్రమే ఉప్పు వేశాను కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ఉప్పును వేసి కలుపుకుంటున్నాను. తర్వాత దీనిని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిస్తే మిరియాల చారు రెడీ అయినట్లేనండి. 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంత ఈజీగా చేసుకునే ఈ మిరియాల చారు మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.